హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, మన భారతదేశంలో మొదటిసారిగా తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ అమీర్ఖాన్ ముక్తాకి పర్యటిస్తున్నారనమాట. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాలు కూడా సంబంధాలను మెరుగుపరుచుకోవడం, అంటే స్ట్రాటజికల్గా పాకిస్తాన్ని కౌంటర్ చేయడం, ఇలాంటి విషయాల్లో స్ట్రాటజికల్గా రెండు కూడా ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆఫ్ఘన్ మినిస్టర్ ముక్తాకి మన భారతదేశానికి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడమే జరిగింది. ఆఫర్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ మినరల్ రిచ్, అంటే మినరల్ పరంగా అంటే రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయి. అంటే అక్కడ లిథియం కానీ, మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానీ, డిఫెన్స్ ఎనర్జీ సెక్టార్లో వాడే రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయన్నమాట. అయితే ఈ సందర్భంగా ఇప్పటికే చైనా ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది, వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ని వెలికితీస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మన భారతదేశం రిక్వెస్ట్ మేరకు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ మన భారతదేశానికి కూడా ఆహ్వానం అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా వచ్చి రేర్ ఎర్త్ మినరల్స్ని వెలికి తీయండి అని చెప్పేసి వాళ్ళు మన భారతదేశానికి అయితే బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా ఏంటంటే, మనం చైనా మీద, ఇతర దేశాల మీద రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఆధారపడకుండా మనమే సొంతంగా రేర్ ఎర్త్ మినరల్స్ వెలికి తీసినట్లయితే మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థకి చాలా బెనిఫిట్ అనమాట. ఏదేమైనా కానీ ఈ నిర్ణయం అనేది మన భారతదేశానికి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. అలాగే మన భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, అలాగే వాళ్ళకి అవసరమైన మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఆయనకు ఒక 20 అంబులెన్స్లు ఇవ్వడమే జరిగింది. వాళ్ళ దేశంతో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం, అక్కడ వైద్య సదుపాయాలు మెరుగుపరచుకోవడం. ఏదేమైనా కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం మనకు ఒక మంచి ఆఫర్ ఇచ్చిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.